హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లోని ఎంటీఎస్లు, పోస్ట్ అండ్ మెయిల్ గార్డ్స్, అలాగే జీడిఎస్లు పిఏఎస్ఏగా ప్రమోషన్ పొందడం కోసం ఎల్డీసీఈ 2024 పిఏఎస్ఏ ఎగ్జామినేషన్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఎల్డీసీఈ పిఏఎస్ఏ ఎగ్జామినేషన్ అనేటువంటిది రేపు 21/7/2024 దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇది పోస్ట్ పోన్ అయినట్లుగా ఇలాంటి వార్తలన్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇది ఒరిస్సా సర్కిల్ ఇష్యూ చేసినటువంటి ఒక ఆర్డర్ ఫ్రెండ్స్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, రేపు జరగబోయే 21/7/2024 జరగబోయే ఎల్డీసీఈ పిఏఎస్ఏ ఎగ్జామినేషన్ అనేటువంటిది పోస్ట్ పోన్ చేస్తున్నాం అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అన్ని పోస్ట్ మాస్టర్ జనరల్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్, సర్కిల్ ఆఫీస్ వారు. సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వద్దు. అలాగే ఒకవేళ హాల్ టికెట్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే కూడా వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ చేయబడింది. దానికి కారణం కూడా చెప్పారు ఫ్రెండ్స్. సో కట్టక్ క్యాట్ అనేటువంటిది ఓఎన్ నెంబర్ 370/2024లో ఒక ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చిందని ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి. సో కాబట్టి ఈ ఒరిస్సా సర్కిల్లో ఈ ఎల్డీసీఈ 2024 పిఏఎస్ఏ ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అయింది ఫ్రెండ్స్. అంటే రేపు అక్కడ నిర్వహించట్లేదు ఫ్రెండ్స్. అయితే దీనివలన కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వేరే సర్కిల్స్లో అంతా కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది కేవలం కట్టక్ క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి ఇది ఒరిస్సా సర్కిల్లో మాత్రమే ఈ ఎల్డీసీఈ 2024ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ తర్వాత ఎలా నిర్వహిస్తారనేటువంటిది అది తర్వాత వేసి చూడాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇది ఒరిస్సా సర్కిల్లో మాత్రమే పోస్ట్పోన్ అయింది. ఇంకా ఏ సర్కిల్లో కూడా పోస్ట్పోన్ అయినట్లుగా మనకి ఎటువంటి వార్తలు కూడా రాలేదు ఫ్రెండ్స్. కాబట్టి రేపు వేరే సర్కిల్స్లో యథావిధిగా ఈ ఎల్డీసీ పిఏఎస్ఎం జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది ఎందుకు ఒరిస్సా సర్కిల్లో పోస్ట్పోన్ చేశారు, క్యాట్ ఎందుకు ఇలాంటి ఆర్డర్ ఇచ్చిందని చూసినట్లయితే, ఆకాష్ పటేల్ అనే ఒక అతను ఆర్ఎంఎస్ కే డివిజన్లో ఒక ఎంటీఎస్గా పనిచేస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఇతను ఎల్డీసీఈ 2023లో ఎగ్జామ్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఎల్డీసీఈ 2023 పిఏఎస్ఏకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదండి ఫ్రెండ్స్. ఒక 5 పోస్టులు పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో వాటిని అనౌన్స్ చేయండి అని ఇతను క్యాట్కి ఆశ్రయించాడు ఫ్రెండ్స్. అయితే అది అనౌన్స్ చేయకుండానే ఈ ఎల్డీసీ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఎగ్జామ్ కూడా నిర్వహిస్తుండడంతో ఇతను మళ్ళీ కోర్టుని ఆశ్రయించి ఇంటీరియర్ ఆర్డర్ కోరారు ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్ లోపల నాకు ఈ 23 రిజల్ట్స్ ఇప్పించండి అనేసి. అయితే మన డిపార్ట్మెంట్ వారికి 12/7 వరకు టైం ఇచ్చారు ఫ్రెండ్స్. అప్పటికి కూడా డిపార్ట్మెంట్ వారు ఎల్డీసీ 2023కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. సో దాంతో ఈ స్టే ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎల్డీసీ 2023 రిజల్ట్స్ అనౌన్స్ చేసేంత వరకు ఈ స్టే ఆర్డర్ కొనసాగుతుంది ఫ్రెండ్స్. సో అప్పటిదాకా ఎల్డీసీ 2024కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి లేదు. తొలుత ఎల్డీసీ 2023 రిజల్ట్స్ అనౌన్స్ చేయండి. ఆ తర్వాత వచ్చే వేకెన్సీలని, తర్వాత 24లో వచ్చే వేకెన్సీలు అన్నింటినీ కలిపి ఎల్డీసీ 2024 కండక్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి వీరి ఈ ఎగ్జామినేషన్ వెంటనే పోస్ట్ పోన్ చేయండి అని క్యాట్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ ఒరిస్సా సర్కిల్లో ఎల్డీసీ 2024 పోస్ట్ పోన్ అయింది ఫ్రెండ్స్. సో అయితే దీనివలన వేరే సర్కిల్లో ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఫ్రెండ్స్. సో అది యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది దానికి సంబంధించి ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ ఫ్రెండ్స్. సో ఇందులో క్లియర్గా చెప్పారు. సో ఎల్డీసీ 2023 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాతే మీరు ఎల్డీసీ 2024 ఎగ్జామ్ నిర్వహించాలని. సో ఇక్కడ 12/7 వరకు పర్మిషన్ ఇచ్చారు. కానీ అప్పటి లోపల కూడా మన డిపార్ట్మెంట్ రెస్పాండ్ కాకపోవడంతో 12/7 మరొక ఆర్డర్, అదే ఆర్డర్ని, స్టే ఆర్డర్ని కంటిన్యూ చేస్తూ మనకి ఆర్డర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో కాబట్టి ఒరిస్సా సర్కిల్లో ఈ ఎల్డీసీ 2024 పోస్ట్పోన్ అయింది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.